నెల్లూరు నగరంలోని మైపాడ్ గేట్ సెంటర్లో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రీరామనవమి వేడుకల సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఉల్లి వీర వెంకటేశ్వరరావు, కనకదుర్గ దంపతులు వ్యవహరించగా వాళ్ల మనవరాలు కంచెర్ల ఆద్యానాయుడు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో మల్లికార్జున్ రెడ్డి, ప్రధాన పూజారి నరసింహాచార్యులు, స్థానిక నేత సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సుమారు 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నా స్నేహితుడు శ్రీనివాస్ గారు సీనియర్గా ఈ సెంటర్లో ఆదిశంకర దేవాలయానికి మా అన్నగారు అయినటువంటి ముందు సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఎన్నిటికీ కర్త అయినటువంటి ఈవో రెడ్డి గారు ఏ పేరండి మల్లికార్జున రెడ్డి గారు ఆధ్వర్యంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెల్లూరు టౌన్ నవాపేట మైపాడ్ గేట్ నందు వేయించేసినటువంటి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా 30/3/25వ తేదీ నుంచి ఉగాది పర్వదినం నుంచి స్వామివారికి ప్రతి నిత్యము పల్లకి సేవలు అన్నీ జరుగుతూ 10 రోజుల పాటు కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఈరోజు శ్రీరామనవమి రోజు పర్వదినం రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సాయంత్రం 7 గంటలకి జరుగును. తదుపరి రేపు ఉదయం వసంతోత్సవ కార్యక్రమం, తదుపరి సాయంత్రం 8 గంటలకు స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమం, తర్వాత స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలు అందరూ భక్తుల యొక్క సహకారంతో దేవస్థానం వారితో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శ్రీరామ పర్వదినం సందర్భంగా భక్తులకు మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ పునీతులు. శ్రీరామ ఉత్సవ సందర్భంగా మైపాడ్ గేట్ సెంటర్లో ప్రతి సంవత్సరం జరుగు కార్యక్రమం యథావిధంగా ఈ సంవత్సరం కూడా 10 రోజుల కార్యక్రమాలు, పల్లకీ సేవలు అన్నీ జరిగినాయి. ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా కొండలరావు గారు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం నిర్వహించారు. సాయంకాలం నేను